హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీన్ మటన్ కర్రీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చిందండి ఈ రెసిపీ అయితే. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ మటన్ గ్రీన్ కర్రీ వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా కాంబినేషన్గా బాగుంటుందండి. బిర్యానీలోకైనా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఎక్కువ మసాలాలు లేకుండా వైట్ రైస్లోకి ఈ గ్రీన్ మటన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కూడా భలే బాగా వచ్చిందండి. చూడండి పీస్ అయితే ఎంత బాగా ఉడికిందో, అంతే టేస్టీగా కూడా ఉండదండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత కుక్కర్లోకి ఈ మటన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా మటన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసుకునే సరిపడేంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి మటన్ బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే 10-15 విజిల్స్ అయితే పెట్టినానండి, బాగా ఉడికిపోతుంది. మటన్ ఉడికేలోపు మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక 4 ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ అయితే ఒక 4 తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పుదీనా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీరని అయితే తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత కొన్ని మిరియాలు అయితే యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో. చూడండి నేనైతే ఇలా కొంచెం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఫైన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మటన్ అయితే బాగా బాయిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకునేదానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి అందులోకి. ఇవి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి, ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా వచ్చేంత వరకు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఫైన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఈ మసాలాని అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మసాలా అంతా బాగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో ఫ్యాట్ ఎక్కువ కాబట్టి నేను ఆయిల్ తక్కువే వేసినానండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ముందే కొంచెం వేసినాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 2 టమాటాలను అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ టమాటాలంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఈ జార్లో వేసుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందామండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోతాయి మూత పెట్టుకుంటే. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే టమాటాలు బాగా మెత్తబడతాయండి. చూడండి ఇలా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత
ఉడికించుకున్న మటన్ని అయితే వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్ని అంతా బాగా ఈ మసాలాలో కలుపుకోవాలండి. చూడండి మటన్ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో, బోన్స్ అనేటివి సపరేట్ అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. పిల్లలు బాగా తింటారనేసి బాగా బాయిల్ చేసినానండి నేను. కర్రీకి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి కర్రీ అయితే ఉడుకుతా ఉంది. ఇంకొకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటా ఉంటే కర్రీ కన్సిస్టెన్సీ చూసి ఆఫ్ చేసేయచ్చండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అంతేనండి, గ్రీన్ మటన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి సర్వ్ చేసుకునేదానికి. హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ చేసుకునేదానికి పుదీనాను అయితే తీసుకొని మధ్యలో పెట్టుకున్నానండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా గ్రీన్ మటన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అంతేనండి, ఎంతో ఎమ్మీగా గ్రీన్ మటన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పీస్ అనేది ఎంత బాగా ఉడికిందో, ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకుంటే పిల్లలే బాగా తింటారండి.